శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతుల కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడము, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతాన సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము, షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ధనుసు రాశి వారికి ఈ షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో కలిసి భాగ్యస్థానంలో కేతువుతో ఎప్పుడైతే కలిసి ఉంటాడో మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఈ లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు కూడా ధనుసు వారికి. మరి పూర్వజన్మ కర్మకారకుడు భాగ్యస్థానంలో కేతువుతో కలిసి ఉండే ఫలితాలు, మీ పర్సనల్ చార్ట్లో కూడా శుక్రకేతువులు ఎక్కడ ఉంటారనే దాన్ని బట్టి కూడా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతా ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ షష్టమ లాభాధిపతి భాగ్యభావంలో ఎప్పుడైతే శుక్రుడు కేతువు కలిసి ఉన్నారో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు అప్పులు ఎవరికైనా ఇస్తున్నామా, అప్పు మూలంగా మీ తండ్రి తరపు బంధువర్గంతో వారికి కావచ్చు, ఏదైనా స్త్రీమూర్తికి కావచ్చు, లేదా ఒక లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఆభరణాలు కానీ ఏమైనా మీరు మీతో పాటు తీసుకెళ్ళేటప్పుడు కొంతమంది ఒంటి మీద వేసుకోకుండా బ్యాగ్లో పెట్టుకుంటారు.
అలాగా లేదా ఒంటి మీద ధరించినా సరే, లాంగ్ జర్నీ వాహనం మీద వెళ్ళేటప్పుడు, అదేవిధంగా కొంత వివాహ సంబంధించిన విషయాల్లో కూడా, ఎందుకంటే ఇక్కడ పూర్వజన్మ కర్మకారకుడు వివాహకారక సంబంధం అనమాట ఇదంతా కూడా. కాబట్టి ఇది కొంచెం ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా అయితే అప్పులు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు, బ్యాంకుల్లో ఉండేటువంటి ధన సంబంధించిన విషయంలో ఒక్కోసారి మనకి మనీ ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్రీజ్ రిలేటెడ్ సంబంధించిన అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో అయితే ఇవన్నిటికీ కూడా మీకు క్లియర్ అవ్వడానికి ఒకటే ఒక పరిష్కారం ఏమిటంటే, దూరంగా ఉండేటువంటి క్షేత్రాలకి, గణపతి క్షేత్రం అనుకోండి, అమ్మవారి క్షేత్రం అనుకోండి, లేదా లక్ష్మీ గణపతి క్షేత్రం ఏదైనా సరే, కాణిపాకం ఉంది, కాణిపాకం వెళ్ళడం కానీ, లేకపోతే అమ్మవారి శక్తి ఆలయాలు చాలా ఉన్నాయి, అలా ఆలయానికి వెళ్ళడం కనుక చేసినట్లయితే దీని నుంచి వచ్చేటువంటి నెగటివ్ ఫలితాలు ఏవి రాకుండా ఉంటాయి. పెద్ద మొత్తంలో మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, బ్యాంకులో ఉన్న డబ్బులు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళబోతుంది, ఈ యొక్క విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీరు ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, ఉలవలు బొబ్బర్లు దానంగా ఇవ్వడము, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి మీద ప్రదక్షిణం చేసి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటను వాటి మీద వేయడం, ఇవి చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ఇంట్లో బయలుదేరేటప్పుడు ఒక్కసారి గణపతిని అమ్మవారిని తలుచుకొని బయలుదేరండి.